మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న కథ, సరదా కథ. భర్తకి, భార్యకి మధ్యన జరిగే ఘర్షణలెలా ఉంటాయి. యూజువల్‌గా ఫ్యామిలీస్ అనంగానే భర్త, భార్య ఇద్దరు చూసుకుంటే మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఒకళ్ళేమో డామినెంట్‌గా ఉంటారు. అంటే డామినేషన్ ఎక్కువుంటది వాళ్ళది. నేను జెప్పిందే జరగాలి. నేనే ఇంటికి హ్మ్. బాస్‌ని అంతే. నేను జెప్పిందే జరగాలి. ఇంకొకళ్ళు ఎట్లా ఉంటారు కొంచెం సున్నితంగా ఉంటారు. అంటే సబ్మిసివ్‌గా ఉంటారనమాట. అంటే ఏంటి సరేలే ఇగ వాళ్ళు జెప్పారు గదా! మనం జేసుకుందామని. అట్లుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మగవాళ్ళే అట్లుంటారు. గడుసుగా ఉంటారనమాట. అంటే వాళ్ళకి అహం ఎక్కువుంటది. ఆహ్, కొ కొన్నిసార్లు ఆడవాళ్ళు గూడా ఉంటారు. లేరని అనను. డెఫినెట్‌గా ఉంటారు. ఆడవాళ్ళు గడుసైన ఆడవాళ్ళు గూడా చాలా మందున్నారు. సో, అట్లా ఒక ఫ్యామిలీలో ఎప్పుడైనా ఇద్దరున్నప్పుడు ఒకళ్ళలా, ఒకళ్ళిలా ఉంటారు. అది సహజం. చాలా సహజం. చాలా తక్కువ, తక్కువ శాతము ఇద్దరు గడుసుగా ఉంటారు. భార్యాభర్తలు అప్పుడిగ అట్లా ఇద్దరు తెలివై గడుసుగా ఉన్నారనుకోండి గొడవలే గొడవలింక ఇంట్లో. లేపోతే ఇద్దరు సున్నితంగా ఉంటారు. చాలా సున్నిత మనస్తత్వులుగా ఉన్నారనుకోండి పక్క వాళ్ళొచ్చి అందరూ మోసం చేసేస్తుంటారు వాళ్ళని. సో, ఇవి చాలా సహజం. మనం చూసే ఫ్యామిలీస్ ఈ 3 కేటగరీస్‌లోనే ఉంటాయి. ఒకళ్ళలా, ఒకళ్ళిలా ఉంటారు. అంటే ఒకళ్ళు గడుసుగా, ఒకళ్ళు సున్నితంగా. లేకపోతే ఇద్దరు సున్నితంగా ఉంటారు. లేకపోతే ఇద్దరు గడుసుగా ఉంటారు. ఈ కథలో మనం చెప్పుకునే కథలో అమ్మాయి సున్నితంగా ఉంది. అబ్బాయి గడుసు. గడుసతను ఎప్పుడు నోరు పారేసుకోవడమే. ఈ అమ్మాయి సున్నితత్వాన్ని అతను కొంచెము ఈమె మబ్బుగా ఉంటది. అసలేమి పని చేయదు. తింగరది అన్నట్టుగా చూసేవాడతను. ఈ అమ్మాయి సున్నితము, ఎక్కువ మాట్లాడదు, తిరిగి ఆన్సర్ చేయదు, తిరిగి గొడవ పడదు అని అర్థం చేసుకోలే అతను. ఎప్పుడు ఎక్కిరిస్తూనే ఉండేవాడు. "నీ నిద్ర మొహానికి నీకేం తెలుసులే. ఎప్పుడు నువ్వు ఇంతే చేస్తావు. సగం సగం పనులు చేస్తావు. ఎప్పుడు నీకు తెలివిగా మాట్లాడడం రాదు. చేత గాదు" అని ఎన్నో మాటలన్నాడు. అంటూనే ఉంటాడు. అదేంటంటే వాళ్ళకి తృప్తినిస్తదనమాట. వాళ్ళ అహానికి తృప్తినిస్తది. అదొక ఏమంటారు ఒక క్యాప్సూల్ లాగా అనమాట. బలం ఇస్తుంటది వాళ్ళకి. దే ఫీల్ గుడ్. వాళ్ళకి మంచిగా అనిపిస్తది. ఇట్లా తిడుతూ ఉంటే పక్కన వాళ్ళని. ఆ కేటగిరీ ఆ భర్త. ఆ భార్య పాపం ఏదో చూసి చూడనట్టు పోతుంది, వదిలేస్తుంది, పట్టించుకోదు. ఏదో నడిపిస్తుంది జీవితాన్ని. ఒకరోజు ఏమైంది వీళ్ళిద్దరూ వ్యవసాయం చేసేవాళ్ళు. వీళ్ళకి ఒక రూ. 500 దాచుకున్నారు. రూ. 500 దాచుకున్నప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి గదా! ఏదో ఒకటి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వ్యాపారమే వాళ్ళ బిజినెస్. వ్యాపారాన్ని పెంచుకోవాలి. అయితే వాళ్ళేమనుకుంటారు, మనం వ్యాపారం ఉంది గదా! ఒక ఎద్దుని తెచ్చుకుందాం అనుకుంటారు. ఇంకొంచెం ఎక్కువ పని జేయడానికి. వ్యవసాయం గదా! వ్యవసాయం అంటే వ్యాపారం. ఎద్దుని తీసుకొచ్చి సామాన్లు అమ్ముకోవడమో, లేకపోతే ఆ ఎద్దుతో దున్నించడమో అట్లాంటివి చేయొచ్చు గదా పనులు. ఎద్దుని తెచ్చుకుంటే పని ఫాస్ట్‌గా అవుతది. పని ఫాస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తే పని ఫాస్ట్‌గా అవుతే ఏమవుతది? ఎక్కువ డబ్బులు రిటర్నొస్తది. ఇన్వెస్ట్‌మెంట్ చేసినంత మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్నొస్తది. అట్లా అనుకున్నారు. అనుకోని 500 గదా! 500లో నేను 300 తీసుకెళ్తాను. 200 నీ దగ్గర ఉంచుకో అని పెళ్ళానికి చెప్తాడు. పెళ్ళాం పేరు సరిత. ఒసేయ్ సరిత నీ దగ్గర ఉంచుకోవే 200 ఈ 300 నేను తీసుకెళ్తాను. ఎందుకంటే అన్ని 500 తీసుకెళ్ళామనుకో నేను సంతకెళ్తాను. సంతకెళ్ళినప్పుడు పోతాయి డబ్బులు. ఒక్కొక్కసారి కొట్టేస్తారు. ఎందుకులే బాబు నీ దగ్గరే ఉంచుకో అనంటాడు. అని పెళ్ళాం చేతిలో 200 పెడతాడు. ఆ పెళ్ళాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెడతది. దాచిపెట్టంగానే ఇతనంటాడు, మళ్ళీ "నువ్వు నిద్ర మబ్బు దానివి సరిగ్గా జూస్తావా?" ఇగ ఇవే మాటలు ఎప్పుడు. "నువ్వు సరిగ్గా బెడతావో, పెట్టవో జాగ్రత్తగా బెట్టు, ఇక్కడ బెట్టు, అక్కడ బెట్టు" ఏదేదో అంటాడు. సరే అని పెడతది. పెట్టిన తర్వాత ఆయనేం జేస్తాడు, "రేపు పొద్దున్నే నేను బయలుదేరాలి. తెల్లవారుజామున ఎళ్ళాలి" అని ఇదంతా డిస్కషన్ రాత్రయింది. పొద్దున్నే బయలుదేరాలి అనంటే, సరే అంటాడు. అనంగానే పొద్దున బయలుదేరినప్పుడు 4 అప్పుడు బయలుదేరినప్పుడు పెళ్ళాం పడుకోనుంది. అప్పుడు లేపంటాడు, "నువ్వసలు నిద్ర మబ్బుదానివి. నీకసలు తెలివితేటలు లెవ్వు. ఆ డబ్బులు దాని కింద బెట్టాం గదా! ఆ పరుపు కింద బెట్టాం గదా! ఆ డబ్బులక్కడ బెట్టామని నువ్వు ఎవరికీ చెప్పమాకు" అని గట్టి గట్టిగా తనతో అంటాడు. ఆ పెళ్ళాం పడుకోనుంది. ఇగ ఏదో విన్నట్టు ఆ! సరే అంటది. వదిలేస్తది. పొద్దున్న 4 గదా! మరి సంతకు బోవాలంటే 7 అక్కడుండాలి. ఆ 4 దొంగలు పడ్డము, 4 దొంగలు తిరుగుతూ ఉంటారు గదా! ఆ దొంగలేం జేస్తారు? వింటారు. అందులో ఒక దొంగ ఆ ఇంటి బయటున్నాడు. వీళ్ళింటి బయట. ఆ ఊర్లో దొంగలు పడతారు మామూలుగా. వీళ్ళింటి బయట ఒక దొంగున్నాడు. ఆ దొంగ వింటాడు ఈ మాట. పరుపు కిందున్నాయి అని. అయితే ఏ ఈయనెళ్ళిపోయాడు గదా! ఎళ్ళిపోయిన తర్వాత ఆయనొచ్చి తలుపు కొడతాడు. ఆ దొంగొచ్చి తలుపు కొడతాడు. పడుకొనుంది గదా! యూజువల్‌గా ఏమవుతది, ఇప్పుడు ఎవరైనా బయటికెళ్లారనుకోండి, వాళ్ళేదో మర్చిపోతే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా వస్తారు. ఓ 10 నిమిషాల్లో తిరిగొస్తారు వాళ్ళు.
ఈ సరిత ఏమనుకుంది తలుపు కొడితే బెల్లమే మొగుడేనేమో తీద్దాంలే, తీద్దాంలే అసలే చిరాకుగా ఉంది. అబ్బా! ఈయనొస్తే ఎందుకురా బాబు తలకాయ నొప్పి అనుకుందో మరి ఏమనుకుందో తీద్దాంలే, తీద్దాంలే అనుకుంది. అది కొట్టిందెవరు? దొంగ. కొట్టి ఈమె తీయట్లేదు, తలుపు తీయట్లేదు అని జెప్పి ఆయనేం జేస్తాడు, పక్కన ఒక చిన్న ఆహ్, కిటికీ ఉంటే, కిటికీలో నుంచి లోపల రాడానికి ఏదో ప్రయత్నిస్తున్నాడు. ఇట్లా తలుపు కొట్టి, ఇటు ఈమె పడుకొనుంది. ఈమె లేవదేమో, నిద్ర మబ్బులాగా ఉంది. వాళ్ళ మొగుడు అసలే తిట్టాడు గదా! బాగా. "నువ్వు నిద్ర మబ్బు దానివి, నువ్వు ఇది సరిగ్గా రాదు, నీకు ఇది చేయడం రాదు" అన్ని తిట్టి ఎళ్ళాడు గదా! తిడుతూనే ఉన్నాడు ఆ అమ్మాయిని పాపం. ఈ అమ్మాయి నిద్ర మబ్బు దానిలాగా ఉంది. మనం తెలివిగా కిటికీలోంచి రావచ్చు అని ఆ దొంగ అనుకున్నాడు. అనుకోని ఆ కిటికీ నుంచి వచ్చే ప్రయత్నం చేస్తాడు. చేయంగానే ఆ కిటికీ నుంచి తల ఒకటే లోపలికొచ్చింది. ఇంక ఒళ్ళంతా ఇంక రావాలి. కిటికీలోంచి లోపలికి దూకుతున్నాడు. దూకబోయే ప్రయత్నం చేస్తాడు. అప్పుడేం చేసింది ఈమె, ఒక రోకలి బండ తీసుకెళ్ళి తల మీద డోబ్బున కొట్టింది. కొట్టి ఊరుకోలే. కళ్ళలో కారం కొట్టింది. ఆడక్కడే పడిపోయాడు. స్పృహ తప్పిపోయాడు. స్పృహ తప్పిపోంగానే ఆమె ఏం చేసింది, ఆమె తలుపు తీద్దామని లేసేటప్పటికి అర్థమైంది. ఈడు మా భర్త కాదు ఎవరో కిటికీ నుంచి వస్తున్నారని అర్థమై తెలివితేటలతో ఆమె ఉపయోగించి అది జేసింది. ఊరంతా దొంగలు పడ్డారు గదా! ఒక దొంగ వీళ్ళ ఇంటి బయటున్నాడు. వేరే ఇంక నలుగురు, ఐదుగురు దొంగలు ఊరంతా పడ్డారు. వీడిటయ్యేటప్పటికి గట్టి కేకలేసేటప్పటికి వేరే వాళ్ళందరూ మధ్యరాత్రి పూట గదా! 3:00, 4:00 గదా! అందరూ లేసిపోయి అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అవ్వంగానే దొంగలందరూ పారిపోయారు. ఈడొక్కడే ఇంట్లో పడిపోయాడు గదా! ఈ దొంగ చచ్చిపోలేదు. బ్రతికే ఉన్నాడు గానీ కింద పడిపోయాడు. కారం కొట్టింది, తలకాయ మీద ఇది పెట్టింది. అప్పుడు అందరూ ఈమె ఇంటికి రాంగానే చూస్తారు వీడు దొంగ. వాళ్ళ ఇళ్ళల్లో జూసుకుంటే, వాళ్ళ ఇళ్ళల్లో గూడా ఏదో ప్రయత్నిస్తున్నారు లోపల రాడానికి, చేయడానికి. ఇతను పట్టుపడ్డం వల్ల, ఈమె అరవడం వల్ల ఆ మిగతా దొంగలందరూ పారిపోయారు. అందరూ "అమ్మో! నువ్వెంత ధైర్యవంతురాలో, నీ మొగుడెప్పుడు తిడుతూ ఉంటాడు నిన్ను. నువ్వింత ధైర్యంగా, ఇంత తెలివిగా ఈ పని జేశావని" మెచ్చుకుంటారు. అక్కడేమైంది ఈ సారు అక్కడికెళ్లారు గదా! సంతకెళ్లారు ఆళ్ళ మొగుడు. సరిత వాళ్ళ హస్బెండ్ సంతకెళ్ళాడు. అక్కడ ఆయనేం జేశాడు, 300 పట్టుకున్నాడు గదా! ఒక ఎద్దు కనిపిచ్చింది. భలేగుంది ఎద్దు. అరే! చూద్దాం అనుకున్నాడు. ఇంకేదైనా తక్కువొస్తే బావుండనుకుంటే ఎంత అని అడిగితే ఎద్దు 500 అని జెప్తాడతను. ఆ మిగతా 200 కూడా తెచ్చుకుంటే ఉంటే అయిపోయేది. అనవసరంగా తీసుకురాలేదు అంటాడు. అని అట్లా చూస్తూ ఉంటాడు. అరే! నా దగ్గర డబ్బులు లేవు. ఎద్దు తెచ్చుంటే మంచిగా ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళం. ఎద్దు బోలెడు పనులు చేసేది. ఆ టైంలో నేను వేరే పని చేసుకునేవాడిని. వ్యవసాయం పెంచుకోవచ్చు. ఇక కలలేసుకుంటాం కదా! ఇది చేయలేదు, అది చేయలేదు అనుకుంటాం కదా! అట్లా అనుకునేవాడు. అనుకోంగానే ఆ చెట్టు కింద నిలబడి చూస్తున్నాడు. ఆ ఎద్దు ఏమైనా ఇంక సాయంత్రం అవుతే యూజువల్‌గా సంత నుంచి ఎళ్ళిపోయేటప్పుడు తక్కువకైనా అమ్మేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి. ఇంటికెళ్ళిపోయేటప్పుడు సంతలో ఎళ్ళిపోయేటప్పుడు డబ్బులు రావాలి. సో, ఈ ఎద్దును కూడా అమ్మేస్తాడేమో, 300కి ఇస్తాడేమో, తగ్గిస్తాడేమో అని అనుకోని అక్కడ నిలబడతాడు చెట్టు కింద. ఆ చెట్టు కిందకి ఒక ముసలాయనొస్తాడు. "ఏ నాయనా చూస్తున్నావా?" అంటే, "ఆ ఎద్దు కావాలా నీకు?" అంటే, "అవును. ఆ ఎద్దు నాకు నచ్చింది. ఆ ఎద్దు వయసులో ఉన్నట్టుంది. ఇప్పుడే బాగా బలంగా ఉంది. మంచిగా ఉంది. నేను తీసుకెళ్ళి పని చేయించుకుంటాను" అంటాడు. అన్నప్పుడు ఆయనంటాడు ఆహ్, ముసలాయన, "ఆ ఎద్దు నాదే. నేను అతనికి 300 బాకీ ఉన్నా. నేను 300 బాకీ ఉన్నా. ఆ 300 బాకీ కోసం అతను నా ఎద్దు తీసేసుకున్నాడు. తీసుకొని 500కి అమ్ముకుంటున్నాడు. నేను 300కి ఇచ్చా. నువ్వు నాకు 300 ఇవ్వు. ఆ 300 అతనికి ఇచ్చేస్తా. ఇచ్చినప్పుడు ఆ ఎద్దు నాకిచ్చేస్తాడు. ఆయనకు నేను బాకీ ఉన్నది 300 ఇచ్చేస్తాను. అతను 300 ఇచ్చేస్తాడు నాకు. నా ఎద్దు నాకిచ్చేస్తాడు. ఆ ఎద్దు నీకొచ్చి ఇచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు 300 ఇచ్చావు గదా! నాకింకేమీ ఉండదు. నాకు వాడు ఎక్కువ లాభం చేస్తున్నాడు. నా ఎద్దు పోతుందని నాకు బాధగా ఉంది అని ఈ ముసలాయన అంటాడు. అరె! బావుందిగా ఈ ఐడియా. నాకు గావాల్సింది 300కి ఎద్దు గావాలి. అంతే. సరే అని 300 ఈ ముసలాయనకి ఇస్తాడు. ఇచ్చేసి నేనెళ్లి మాట్లాడొస్తానని చెప్పి ఎళ్తాడు ఆ ముసలాయన. ఎళ్తాడు ఎంతకీ రాడు. ఇగ చూసుకునేటప్పటికి టైమవుతుంది. సంత మూసేసే టైమవుతుంది. ఈ ముసలాయన రాడు. ఇగ ఎళ్తాడు. ఆ ఓనర్ దగ్గరికెళ్ళి "ఎద్దు నాకిచ్చేయి" అంటాడు. "ఏంటి నీకిచ్చేది ఎద్దు, నువ్వు నాకు డబ్బులివ్వు" అంటాడు. ఎంత అంటే 500 అంటాడు. "అదేంటి నీకు 300 అంట కదా! నువ్వు అతని దగ్గర అప్పు తీసుకున్నావంట కదా! ఆ ముసలాయన దగ్గర" ఇది, అది అన్నీ ఏదేదో చెప్తాడు. కథంతా చెప్తాడు. అతనంటాడు, "ఆ ముసలోడు నా దగ్గర బాకీ ఉండడం ఏంటి? నేను ఆయన ఎద్దు లాక్కోవడం ఏంటి? ఇది నా స్వయాన నా ఎద్దే. నాకు ఇంకో ఎద్దుంది. అది ఈనిన ఎద్దు ఇది" అని చెప్తాడు. ఇగ అనుకుంటాడు, అబ్బా! నన్ను మోసం చేశాడు ఆ ముసలాయన చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చి ముసలి వేషంలో నాకు బాగా మోసం చేశాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకోని అయ్యో! పోయినాయి 300 అనుకోని ఇంటికొస్తాడు. ఇంటికి రాగానే ఊర్లో వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళందరూ చెప్తారు. "అసలు నువ్వు అసలు నీ పెళ్ళాన్ని ఎప్పుడు తిడుతుంటావు. ఎంత తెలివైందో చూడు నీ పెళ్ళాము. అసలు ఇక్కడ దొంగల్ని పట్టించింది. ఈ ఊరు జమీందారు దొంగలందరూ పారిపోయినందుకు మీ పెళ్ళానికి రూ. 300 బహుమానం ఇచ్చాడు" అని చెప్తాడు.
అంటే ఏంటి ఈయన పోగొట్టాడు 300 ఆ 300 సంపాదిచ్చింది. అయితే అప్పుడు ఆ బాధ అంటే అతని అహం బాగా హర్ట్ అయింది గదా! ఇప్పటిదాకా ఇతను ఆయన అనుకోని అతనికి ఫీలింగ్ బాగా ఎక్కువ. ఆ పెళ్ళాం మొద్దుది, పిచ్చిది, నిద్ర మబ్బుది ఇట్లాంటి డైలాగులన్నీ కొట్టాడు. ఇప్పుడు అర్థమైంది. ఎంత తెలివైందో వాళ్ళ పెళ్ళాం అర్థమైంది తనకి. అయితే ఇదేదో సరదా కథ. మనమందరం వినడానికి బావుంది. మరి నిజ జీవితంలో ఏం జేస్తున్నాం మనము? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక తల్లి మంచిగా వండి అన్నీ పెట్టిందనుకోండి. గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. నువ్వు ఇది చేయాల్సిందే. నువ్వు పిల్లలకి నీ మొగుడికి పిల్లలు కాకపోతే ఎవరికి జేస్తావు అని గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. ఒక్కసారి గూడా ఆమె శ్రమని గుర్తించం. ఈయనలాగానే ఈయనైతే తిడుతున్నాడు అతన్ని. అట్లా మనం గూడా చాలా మందిని తిడతాం. చిన్న తప్పులు చేసినా గూడా నీకు బుద్ధి లేదు అని తిడతాం. ఫస్ట్ ఒస్తాయి మాటలు. బుద్ధి లేదు, నీకసలు ఎప్పుడు దిమాక్ లేని పనులు జేస్తావు, ఇట్లాంటి పనులే జేస్తావు, మైండ్ పెట్టవు నీ పనులలో. అన్నీ భర్తలు భార్యలను తిడతారు, భార్యలు భర్తల్ని గూడా తిడతారు. ఇట్లనే ఉంటాయి. మన మన గొడవలన్నీ ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీదే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్. వాళ్ళు తెలివైన వాళ్ళే. ఒక్కొక్కసారి తప్పులు జేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులవుతాయి. ఇప్పుడు ఇతను ముసలాయన దగ్గర మోసపోతానని ఎవరనుకుంటారు? ఆ ముసలాయన వేషం యేసుకొని నేను మోసపోతానని. ఆయన అహం ఎంత హర్ట్ అయ్యి ఉంటది. మోసపోయినందుకు ఒకడు, ముసలాయన్ని నేనెట్లా నమ్మానురా బాబు! అనుకోని ఇంకొకసారి బాగా హర్ట్ అయ్యున్నాడు. ఇంటికొచ్చాక తెలిసింది వాళ్ళ పెళ్ళాం ఎంత మంచిగా తెలివిగా అందరిని దొంగలి పట్టించిందో అని. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే పెళ్ళాం కూడా 300 సంపాదిచ్చింది ఆ రోజు. ఈయన పోగొట్టిన 300 వాళ్ళ పెళ్ళాం సంపాదిచ్చింది. మరి అలాంటప్పుడు ఒక మంచి మాట అనొచ్చు కదా పెళ్ళాన్ని. "అబ్బా! నువ్వు చాలా తెలివైన దానివి నాకు తెలియలేదు. ఇప్పటిదాకా నేను తిట్టాను" అనొచ్చు కదా! రాదు. సో, మనం ఏం చేయాలంటే ధ్యానుల్లాగా ఒకళ్ళని హింస పెట్టకూడదు, బాధ పెట్టకూడదని రోజు అనుకుంటాం గదా! ఇది గూడా ఒక రకమైన బాధ పెట్టడమే. ఈ ఈ కథలో ఈ కథలో ఆ పెళ్ళాం ఎక్కువ అంత పట్టించుకోలేదు. సరే ధైర్యవంతురాలే. చాలా చోట్ల పెళ్ళాలు ఏడుస్తారు. మొగుడన్న మాటలకి ఏడుస్తారు. పెళ్ళాం అన్న మాటలకి మొగుళ్ళు గూడా ఏడుస్తారు. ఆ ఏడిపించే స్థితి వరకు మనం తీసుకురావద్దు. వాళ్ళకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటది. మంచితనం ఉంటది. మనం ఏమీ లేదు, వీళ్ళు అనవసరము వేస్ట్ ఫెలోస్ అనుకుంటాం. కానీ కాదు. వాళ్ళకుండాల్సిన తెలివితేటలు వాళ్ళకున్నాయి. వాళ్ళు చేసే మంచి పనులు వాళ్ళు జేస్తున్నారు. వాళ్ళు నిలబెట్టే మన ఇంటిని నిలబెట్టే ప్రయత్నం వాళ్ళు గూడా చేస్తున్నారు. ఈక్వల్‌గా చేస్తున్నారు. ది అదర్ పర్సన్ అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరైనా సరే. ఏమీ లేకుండా ఇల్లు ముందుకు సాగదు. సో, అందుకని మాస్టర్స్ ఈ రోజు నుంచి ఫస్ట్ ఎళ్లి మీ భర్తకి గాని, భార్యకి గాని "నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు నాకు. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు లేకపోతే నేను లేను" అని ఒక్క మాట చెప్పండి. ఎంత హ్యాపీగా ఉంటదో ఆ ఇల్లు ఆ రోజు. ఎంత ప్రశాంతంగా ఉంటదో. లేకపోతే ఇంకేదైనా మంచి మాటలు చెప్పుకోండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు. ఎప్పుడు "నువ్వు ఇది చేయవు. నేనక్కడ అక్కడ చెత్త పారేయమని చెప్పాను. నువ్వు చెత్త పారేయలేదు. ఇల్లు సరిగ్గా ఉంచలేదు. పోపు గింజలు తక్కువేసావు తాలింపులో." ఇలాంటి అనవసరమైన విషయాల గురించి గొడవలు పెట్టుకోవద్దు. ఎప్పుడు మాటలనొద్దు. మనం కొంచెం తగ్గించుకుందాం. నోరుని అదుపులో పెట్టుకుందాం. ఎందుకంటే వాళ్ళకు ఒక టైమొస్తది. మనం ఎవరినైతే తిడుతున్నామో వాళ్ళకి మనని ఎదిరించే ఒక టైమొస్తది. మన్ని మనని డైరెక్ట్‌గా తిట్టే ఒక టైమొస్తది. అప్పుడు మనకి ఇంకా చాలా ఘోరంగుంటది. వీళ్ళిన్ని రోజులు తిట్టాం వీళ్ళతో నేను తిట్టించుకుంటున్నానా అని. సో, ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు. మంచిగా అందరం చక్కగా ఉందాం. హ్యాపీగా ఉందాం. ఇల్లులో మన ఇళ్ళల్లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా గూడా కలిసి చక్కగా సర్దుకుపోయి ఒకళ్ళలో ఒకళ్ళు వీక్‌నెస్‌లు తెలుసుకొని, దాన్ని దాన్ని పెద్దగా చేసుకోకుండా, భూతద్దంలో పెట్టకుండా వీక్‌నెస్‌లని, వాళ్ళ మంచి పనులు భూతద్దంలో పెట్టి, అంటే వీళ్ళు చేసే మంచి గుణాలన్నీ, వీళ్ళింత మంచివాళ్ళు అనేది భూతద్దంలో పెట్టి, వాళ్ళ మీద వాల్యూ పెంచుకొని, అంటే వాళ్ళకి రెస్పెక్ట్ పెంచుకొని, మనం ఎప్పుడైతే ఉంటామో ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది. అది మాస్టర్స్ మనం ఈరోజు నేర్చుకున్న కథ. అందరూ కథ వినేశారు కాబట్టి ఇక సుఖస్థిరాసనంలో కూర్చోండి. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము
నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా,
ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్ట దైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని
అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము.
ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.